అలానే అల్లరికి దూరం చేయండి నాయన యేసయ్య. సాతాను గాడు పొంచి ఉన్నాడు, వాడి తంత్రాలని కోల్చండి ప్రభు నాయన యేసయ్య. ప్రతి ఒక్కటిని స్వాధీనంలో ఉంచుకోండి. ప్రారంభం నుంచి ముగింపు వరకు నీ ఆధిపత్యంలో నడవాలి. నీకే మహిమ రావాలి, నీకు ఘనత రావాలి, నీకు ప్రభావం కలగాలి ప్రభు నాయన యేసయ్య. నీకే స్తోత్రం తెలుస్తున్నా ప్రభు నాయన. ప్రతి ఒక్కటిని స్వాధీనంలో ఉంచుకోండి. ఇన్స్ట్రుమెంట్ కానీ నాయన యేసయ్య. అయ్యా నాయన సౌండ్ సిస్టాన్ని కానీ అయినా నాయన యేసయ్య, ఇన్వర్టర్ కానీ నాయన యేసయ్య, మీ కరెంట్ కానీ వాతావరణం కానీ స్వాధీనంలో ఉంచుకోండి. ప్రతి ఒక్క బిడ్డ వచ్చేసి నాయన నేను స్తుతించే భాగ్యము, నిన్ను మహిమపరిచే భాగ్యము, నీలో ఆనందించే భాగ్యము దయచేయండి ప్రభు నాయన యేసయ్య. నీకే మహిమ ఘనత ప్రభావం నీకే పొందుకోమని, ప్రారంభంలో నుంచే నువ్వు మహిమ పొందుకోమని నజరుడైన యేసు నామములో వేడుకొని ప్రార్థించి స్తుతించి మహిమ పడుతున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తిపరచనా. అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తిపరచనా. ఆరాధనతో సంతృప్తిపరచనా. ఉదయమనే నిద్రలేసినామయ్యా, పగలు కాపాడే యేసయ్యా.
నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను గణపరచుడి. మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వారి ముఖములెన్నడను లజ్జింపకపోయెను. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు కలిగి ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదువలేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును. యెహోవాను ఆశ్రయించు వారికి శ్రమ వచ్చినప్పుడు ఏదైనా నిద్ర లేనప్పుడు వెంటనే దీన్ని చదువుకుంటుంటే ఆ బాధ క్షణములో మట్టుమానం అయిపోతుంది. నిజం, వాస్తవం. ఒక ఆయన అంటాడు, ఈ వాక్యం నన్ను బ్రతికించింది. నిశ్శబ్దంగా, నీ వాక్యం నన్ను బ్రతికించింది. నా బాధలు ఇదే నాకు నెమ్మది. చెప్పండి, నీ వాక్యం నన్ను బ్రతికించింది. నా బాధలు ఇదే నాకు నెమ్మది కలిగించింది. అంటే వాక్యం బ్రతికించేది, వాక్యం నెమ్మదినిచ్చేది, వాక్యం ధైర్యపరిచేది, వాక్యం బాగు చేసేది. స్తోత్రం కలుగును. చెప్పండి హల్లెలూయా. కనుక నువ్వు మరిచిపోకుండా మరవకుండా ఏ సందర్భంలోనైనా ఏ స్థితిలోనైనా ఉన్న పాటన వచ్చి ఆయన ముందు కూర్చుని వాక్యం ధ్యానించినా ప్రార్థించినా సరే, నా దేవుని హస్తం నీ మీదకి దిక్కున దిగుతుంది. నా దేవుని దృష్టి దిక్కున నీ మీదకి వస్తుంది. నేను నిద్రపోతున్నానులే అన్నాడు దేవుడు. అంటాడా? అన్నాడు. ఇదేంటమ్మా ఈ టైంలో నీకేమైనా బుద్ధి ఉందా అని దేవుడు గాడు. నన్ను నిద్రపోనివ్వవా? నాకు ఇన్ని పనులు ఉన్నాయి, నాకు ఎంతమంది ఉన్నారు అని దేవుడు గాడు. అర్ధరాత్రి అయినా మధ్యరాత్రి అయినా ఒంటరిగా ఉన్నా దిగులుతో ఉన్నా చెందుతున్నా ఎన్నిసార్లు వచ్చినప్పటికీ ఆయన త్రోసివేయని దేవుడు. స్తోత్రం కలుగునుగా. గట్టిగా హల్లెలూయా. మీ చేతి మీద చేయత్తాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ దేవుడు? మన దేవుడు. అది చెప్పాను కదా, ఏ దేవుడు చెప్పండి. ఏ దేవుడు? గొప్ప దేవుడు. గొప్ప దేవుడు మనకున్నాడు. గొప్ప దేవుడు మనకున్నాడు. గొప్ప దేవుడు మనకున్నాడు. గొప్ప దేవుడు మనకున్నాడు. గొప్ప నామము యేసునామము. గొప్ప నామము. గొప్ప
లో